ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో ఉన్న వారిని రక్షించేందుకు రోడ్డుపై లారీని ఆపి వెళ్లడంతో వెనుక నుండి మిర్చిలోడుతో గుంటూరు పోతున్న లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిరపలోడు లారీలో ఉన్న రైతు కాజావలే అక్కడికక్కడే మృతి చెందారు. మరో రైతు లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని 108లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. బొలెరో వాహనం పల్నాడు జిల్లా మాచర్ల నుండి నంద్యాల జిల్లా నందవరం చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో గొబ్బూరు గ్రామ సమీపంలో కుక్క అడ్డం రావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాత్రి 2 తుఫాన్లు నంద్యాల దగ్గర నందవరం చూడమ్మ గుడికి పోయి వస్తున్నారు. ఒక తుఫాను రోడ్డు మీద తిరిగేసి పడింది. ఒక 2 లారీలు పోయి నాకన్నా ముందు ఆగాయండి. నాది 3వ లారీ, వెనక లారీ. ఏదో మా వాడు కిన్నెరగాడు పోయి చూసి రాబట్టి చూసి నీకు అయితే దెబ్బలు పడినాయి. సుమారు ఆడలు కుమారు అయినారు. లైట్గా వర్షం పడుతుండే. నేను వెనక పోయి వాళ్ళని లాగేసినాం. వెనక ఈ 407 మిరపకాయల బండి, గుంటూరు వెళ్ళే మార్కెట్ వెళ్ళే బండి స్పీడ్ బ్రేక్ వచ్చేసి వెనక తగిలేసాడండి. ఒక అతను చనిపోయాడు అన్నారు, ఇంకొక అతను చావుబతుకుల మధ్యన ఉన్నాడు. ఇది వరకు జరిగినది మా తప్పైతే సైడ్ పెట్టాము, ఇండికేటర్లు వేసాము, మంది ఉన్నారు, జనాలు